హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫుడ్ టాక్ ఫ్లేవర్స్. నేను మీ సంధ్య. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీని ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా గ్రేవీగా చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా నేనైతే 50 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నింటికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చేతితో కలపడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. సో అందుకే నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా షేక్ చేసుకుంటూ కలిపితే ముక్కలన్నింటికి కారం బాగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత సైడ్కి పెట్టి ఒక క్యారెట్, కొబ్బరి, 2 క్యాప్సికమ్, 2 ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటా ముక్కల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టొమాటోని కూడా మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోవద్దండి, పెద్దగా కట్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనెను వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పన్నీర్ ముక్కలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక సైడ్కి పెట్టి మరో కడాయిలో 2 స్పూన్ల నూనెను వేసాను. నూనెను వేసిన తర్వాత మసాలాని యాడ్ చేసినాను. మీ దగ్గర బగారా పువ్వులు కూడా ఉంటాయి కదా, బగారా మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నంత వరకు యాడ్ చేశాను. సో అలాగే ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకున్నాక కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి, స్పీడ్గా పెట్టవద్దు. ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన నేనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇందాక తీసుకున్న క్యారెట్ ముక్కలని కూడా ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు కదా. అలాగే మరో ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు కట్ చేసిన ముక్కలు అవి ఫ్రై చేసుకోవడానికి, ఇవి నార్మల్గా కర్రీలో వేసుకోవడానికి, అందుకే నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. సో అలాగే ఒక టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు చిన్నగా అంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత క్యాప్సికమ్ని తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి క్యాప్సికంలో ఉన్న ఈ గింజలన్నింటినీ తీసేయాలి. ఈ గింజలు ఉండడం వల్ల పంటికి తగులుతూ రుచిగా ఉండవు అన్నమాట. సో అందుకే ఈ గింజలన్నింటినీ తీసేసి క్యాప్సికమ్ ముక్కలని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి సైడ్ పెట్టిన తర్వాత నేనైతే బీన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి. బీన్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. మీ దగ్గర బీన్స్ లేకపోయినట్లయితే అవసరం లేదండి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకో. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఇలా అన్నీ తీసుకున్నాం కదా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత సైడ్కి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువ వేసుకొని నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేయాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలను ఇప్పుడు యాడ్ చేసుకోవాలి.
ఇలా ఉల్లిపాయ ముక్కలన్నింటిని వేసుకున్నాక బీన్స్ ముక్కలని, అలాగే కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి, స్పీడ్గా పెట్టుకోవద్దు. సో మీడియం ఫ్లేమ్లో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కూరగాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఈ ముక్కలన్నింటిలో ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిగడ్డ టమాటా ముక్కల్ని, ఆ గ్రేవీని ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. స్పీడ్గా పెట్టడం వల్ల గ్రేవీ మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నాక కొద్దిగా కారపొడి, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇది బాగా ఫ్రై చేసుకున్నాక కారం పొడి అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మరి స్పీడ్గా కలుపుకోకూడదు. స్పీడ్గా కలపడం వల్ల ముక్కలు విరిగిపోతాయి కదా. సో లైట్గా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. అలాగే నేను ఒక 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేశాను. ఆ తర్వాత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కర్రీని బాయిల్ చేసుకోవాలి. అంతేనండి, మీ వేడి వేడి పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇలా ముక్కలన్నింటినీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇలాంటి మోర్ వీడియో కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.